హైదరాబాద్లో మరో బాలుడి ప్రాణం తీసింది లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయి 4 ఏళ్ల బాలుడు చనిపోయాడు. మెహదీపట్నంలోని మెన్స్ హాస్టల్లో వాచ్మెన్ కుమారుడు సురేందర్ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో సురేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కింద లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చేస్తున్న సమయంలోనే పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు బటన్ నొక్కడంతో పైకి దూసుకెళ్లింది లిఫ్ట్. మెహదీపట్నం ఏరియాలో 15 రోజుల్లోనే లిఫ్ట్ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఇంతకుముందు లిఫ్ట్లో ఇరుక్కుని 2 పిల్లలు మృతి చెందారు. బాలుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ అన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతారు. రమేష్, తరచుగా అంటే మనం ప్రతి నెల ఏదో ఒకటి లిఫ్ట్ ఘటనకు సంబంధించి పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఈ ఘటనలు వింటూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు మెహదీపట్నం ఏరియాలోనే ఈ 3వ మృతి మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సేఫ్టీ ఎక్విప్మెంట్, సేఫ్టీ మెజర్మెంట్స్లోకి లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, లిఫ్ట్ వాడకం కానీ, లిఫ్ట్ బ్రాండింగ్ కానీ రాదా? చక్రి, దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రాబ్లం మొత్తం కూడా గ్రిల్స్ ఉన్న లిఫ్టుల వల్ల సమస్య వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పురాతన కాండ దాదాపు 20-30 సంవత్సరాల క్రితము గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ చాలా వరకు అన్ని అపార్ట్మెంట్ లో పెట్టడం జరిగింది. ఆ గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లు వల్లనే సమస్య వస్తుందని చెప్పొచ్చు. అయితే 15 రోజుల క్రితం ఏదైతే పిల్లవాడు చనిపోయాడో ఆ లిఫ్ట్ కూడా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ అని చెప్పొచ్చు. నిన్న ఏదైతే కమాండెంట్ ఒకరు సిరిసిల్లో చనిపోయాడో అది కూడా గ్రిల్స్ ఉన్న లిఫ్టే. ఆ గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ ఒకసారిగా పైకి కిందికి వెళ్ళడం కావచ్చు, లేకుంటే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం కావచ్చు, లేదంటే ఆ గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ ఒకసారి డోర్ వేసిన సమయంలో పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు లిఫ్ట్ బటన్ ఒకటి అది సడన్ గా వెళ్ళిపోతుంటది. అంతేకాకుండా ఆ డోర్లలో చేతులు పెడుతున్న సమయంలో ఒకసారి లిఫ్ట్ మూలకోవడంతో దాంట్లో ఇరుక్కొని పోతుంటారు. అయితే ఈ 2 సంఘటనలు ఏదైతే మెహదీపట్నం దగ్గర 15 రోజుల క్రితం జరిగిన సంఘటనలు చూసినట్టే బాలుడు అందులోకి లిఫ్ట్ లోకి దిగిన సమయంలో వాళ్ళ తాత డోర్ వేసిన సమయంలో ఒకసారిగా ఆ లిఫ్ట్ అయిపోయడం జరిగింది. దాంతో లిఫ్ట్ మధ్యలో అతను పోయి చనిపోయాడు. అయితే ఇప్పుడు ఈ లిఫ్ట్ లో కూడా ఇది కూడా గ్రిల్స్ ఉన్న లిఫ్టే. ఈ లిఫ్ట్ లోకి బాలుడు ఎక్కి వాచ్మెన్ కుమార్ సురేందర్ ఆ లిఫ్ట్ లోకి ఎక్కి ఆ డోర్స్ వేసిన సమయంలోనే ఒక్కసారిగా లిఫ్ట్ మూవ్ అయిపోయింది. ఆ తర్వాత లిఫ్ట్ మధ్యలో ఎక్కుపోయి బాలుడు చనిపోవడం జరిగింది. అయితే ఇది కమాండెంట్ సంబంధించి సిరిసిల్లో కమాండెంట్ చనిపోయాడు, 65 సంబంధించి కమాండెంట్ చనిపోయాడు. అది కూడా లిఫ్ట్ గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ ఒకసారి వచ్చింది ఓపెన్ చేస్తున్న తరుణంలోనే అది కూడా ఒకసారి కుప్పకూలిపోవడంతో అక్కడ కూడా ప్రమాదం సంభవించింది. అయితే మెయిన్ గా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ వల్లనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీన్ని మెయింటైన్ సరిగా ఉండకపోవడం కావచ్చు, లేకుంటే పాతగైపోవడం కావచ్చు, లేకుంటే దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల పురాతనమైన లిఫ్ట్ కావచ్చు, గ్రిల్స్ సరిగా మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, లేకుంటే వాటి సెన్సార్లు సరిగా పని చేయకపోవడం వల్లనే ఈ సమస్య వస్తుందని చెప్తున్నారు. అయితే లిఫ్ట్ సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని కరెక్ట్ గా ప్రభుత్వాలకు ఇంప్లిమెంట్ చేస్తే ఆ ప్రకారం లిఫ్ట్ ను ఎవరైతే మెయింటైన్ చేయకుండా ఉన్నారో కమిటీ కావచ్చు, ఆ సొసైటీ సభ్యులపైన కేసు పెట్టవచ్చు, వాళ్ళ నుంచి నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం లిఫ్ట్ సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇప్పటికీ ఎవరు ఇంప్లిమెంట్ చేయకపోవడంతో ఇక్కడ ఈ ప్రమాదం ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు రమేష్? ఇప్పుడు సాధారణంగా అంటే ఈ ఇళ్లలో ఉంటాయి, కమ్యూనిటీస్ లో ఉంటాయి, లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటిని మార్చాలని మ్యాండేట్ చేసి దాన్ని అజమాయిషి చేసే అంటే ఆర్గనైజేషన్ ఏది, గవర్నమెంట్ బాడీ ఏది? దీనికి సంబంధించి చూసినట్టే లిఫ్ట్ సంబంధించి దీన్ని మొత్తంగా ఆర్గనైజేషన్ లోకల్ బాడీ చేతిలో ఉంటుంది. లోకల్ బాడీస్ అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, లేకుంటే మున్సిపల్ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న పంచాయతీలు దేని సరే లోకల్ బాడీస్ మెయింటెనెన్స్ సంబంధించిన కంట్రోల్ లో వస్తుంది. దానికి సంబంధించి చట్టంలో అంటే గతంలో చట్టం కూడా ఒక పర్ఫెక్ట్ చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ చట్టాన్ని ఇప్పటివరకు అటు ప్రభుత్వాలు పట్టించుకోలేదు, లోకల్ బాడీస్ పట్టించుకోవట్లేదు. దీనివల్ల అటు అపార్ట్మెంట్ వాసులు ఎవరు కూడా అపార్ట్మెంట్ లో ఉండే కమిటీ సొసైటీ సభ్యులు కావచ్చు, లేకుంటే కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ కావచ్చు, కమిటీ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే దీని ప్రకారం చూస్తే లిఫ్ట్ ని ఎవరైతే సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి వారికి సంబంధించి ఆ సొసైటీ ప్రెసిడెంట్ల పైన కేసు పెట్టచ్చు. ఒకవేళ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగినప్పుడు సొసైటీ నుంచి కూడా నష్టపరిహారం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది లోకల్ బాడీస్ కంట్రోల్లో ఉంటుంది. కానీ లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా సరిగా మెయింటైన్ చేయవు, లోకల్ బాడీస్ ఎప్పుడు పట్టించుకున్న దాఖలు లేవు. కనీసం ఈ లిఫ్ట్ ఎలా పనిచేస్తున్నాయి ఏందనే విషయంలో పర్యవేక్షణ లేదు, కనీసం తనిఖీలు చేసిన దాఖలు లేవు. లిఫ్ట్ ఉన్నదా, సొసైటీ వాళ్ళు పట్టించుకున్నదా అన్నది చూస్తున్నారు తప్పించి దాని మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారనే విషయం కూడా ఎవరు పట్టించుకోకపోతే తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. మొత్తంగా లోకల్ బాడీస్ దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ఎందుకంటే పదే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి. నిర్లక్ష్యం కారణంగా ఇట్లాంటి ప్రాణాలు పోవడం
లిఫ్ట్ మార్చాలంటే కొన్ని లక్షల ఖరీదు అవుతుంది. అంత ఖర్చు ఎందుకు పెట్టుకోవాలి అని చూసి చూడనట్టు వదిలేయడం, అలా వదిలేయడం వల్ల ఇట్లాంటి దుర్ఘటనలు జరగడం అనేది పరిపాటి అయిపోయింది. ప్రధానంగా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్ల వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాటిని చేంజ్ చేసే విధంగా మ్యాండేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. దీనికి సంబంధించి చట్టం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఇక గేటెడ్ కమ్యూనిటీస్ కానీ సొసైటీ కానీ వాటికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టొచ్చు అని కూడా చట్టం చెబుతున్నట్టుగా తెలుస్తుంది, లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే. जाके चेक कर देना, जाने नहीं है बोले तो हॉस्पिटल गए तो मालूम होता, क्या बात कर रहे तुम? हॉस्पिटल में जांच करने दो।